కింగ్ కోబ్రా పేరు వినగానే చాలా మందికి వెన్నులో వణుకు పడుతోంది. పడగ విప్పి పైకి లేచిన దాని రూపం చూస్తే భయం కలగడం సహజమే. కానీ నిజానికి ఈ మహాసర్పం గురించి ప్రజల్లో ఉన్న అనేక భయాలు, అపోహలు పూర్తిగా నిజం కావు. మనుషులను వెంటాడి కరిచే క్రూర జీవిగా భావించే కింగ్ కోబ్రా వాస్తవానికి మనుషులను చూసి దూరంగా వెళ్లిపోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది. ప్రపంచంలోని విష సర్పాల్లోకెల్లా అతి పొడవైన పాము కింగ్ కోబ్రా. కొన్ని కోబ్రాలు 18 అడుగుల వరకు పెరుగుతాయి. ప్రమాదం అనిపిస్తే ఇవి తమ శరీరంలోని ముందు భాగాన్ని పైకి లేపి మనిషి ఛాతీ ఎత్తు వరకు నిలబడగలవు. అందుకే దీన్ని ఎదురుగా చూసిన వారికి అది భయంకర దృశ్యంలా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల అటవీ ప్రాంతాలు కింగ్ కోబ్రాలకు ముఖ్యమైన ఆవాసంగా ఉన్నాయి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలోని మాడుగుల, చోడవరం, దేవరపల్లి, చీడికాడ ప్రాంతాలతో పాటు పార్వతీపురం పరిసర అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వెదురు పొదలు, దట్టమైన అడవులు, నీటి వనరులు ఉన్న ప్రాంతాలను ఇవి ఎక్కువగా ఇష్టపడతాయి. ఎందుకంటే వాటి సహజ జీవనానికి చల్లటి, తేమతో కూడిన వాతావరణం చాలా అవసరం. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవి జతకడతాయి. మే చివరిలో లేదా జూన్లో ఆడకోబ్రా గూటిలో 30 నుంచి 40 వరకు గుడ్లు పెడుతోంది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే గుడ్లను కాపాడేందుకు దాదాపు 1.5 నెల పాటు గూడు దగ్గరే ఉంటుంది. ప్రజల్లో మరో పెద్ద అపోహ ఏమిటంటే కింగ్ కోబ్రా కనిపిస్తే వెంటనే దాడి చేస్తుందని. కానీ వాస్తవానికి ఇవి చాలా సిగ్గుపడే స్వభావం కలిగిన పాములు. తమ గూడు దగ్గరకు వెళ్ళినా లేదా అకస్మాత్తుగా భయపెట్టినా మాత్రమే దాడి చేసే అవకాశం ఉంటుంది. కింగ్ కోబ్రా కాటుతో మరణాలు చాలా అరుదుగా నమోదవుతాయని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. భయానికి ప్రతీకలా కనిపించే కింగ్ కోబ్రా నిజానికి ప్రకృతి సమతుల్యతను కాపాడే అడవుల రహస్య కాపలాదారు.